హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా అతి ముఖ్యమైన సమస్యల్లో స్త్రీలకు సంబంధించిన సమస్యల్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అంతేకాకుండా ఋతుస్రావంకి సంబంధించిన సమస్యలు అంటే మెన్సెస్కి సంబంధించిన సమస్యలండి. ఈ సమస్యల నుండి మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్. మీరు వీటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తే మీరు మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు జనరల్గా. సో ఆ ట్రీట్మెంట్స్ అనేవి మనకు కంప్లీట్గా శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వవు. కొద్ది రోజులు వాడిన తర్వాత మళ్ళీ 6 నెలలకో 3 నెలలకో లేదంటే సంవత్సరానికో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. సో మనకి గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి మనం బయటపడాలి అంటే వెరీ సింపుల్ అండి. మనకు ఆయుర్వేదిక్ షాప్స్లలో మద్ది చెక్క, దీన్నే అర్జున అని కూడా పిలుస్తుంటారు. ఇది ఏంటంటే స్త్రీలకు సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి, ఈ బహిష్టు పెయిన్స్ కానివ్వండి, లేదంటే నార్మల్గా మెన్సెస్లో వచ్చే పెయిన్స్, క్రాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేయడానికి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వచ్చే హార్ట్ డిసీజెస్ ఏవైతే గుండె జబ్బులు ఉన్నాయో వాటిని దూరం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది పెద్ద కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 100 రూపీస్లో మనకు 1/2 కిలో మద్ది చెక్క బెరడు అంటే ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా తక్కువగానే ఉంటుంది. మీరు ఒకసారి తీసుకున్నారనుకోండి, వారానికి 2 సార్లు చొప్పున వాడుకున్న 1 మంత్ వరకు ఈ మద్ది చెక్క, మనం ఏదైతే 100 రూపీస్ పెట్టి తీసుకొచ్చిన మద్ది చెక్క ఏదైతే ఉంటుందో అది 1 మంత్ వరకు వస్తుంది. కానీ చాలా అద్భుతమైన రిజల్ట్ అనేవి ఉంటుందండి. దీనికి మనము ఈ హార్ట్ డిసీజెస్ కానివ్వండి, లేదంటే మనకు స్త్రీలకు వచ్చే పెయిన్స్ ఏదైతే ఉంటాయో అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటాయో దానికి ఎలా చేసుకొని తాగాలి అంటే రెండింటికి కలిపి ఒకటే కషాయం అండి చేసుకునేది. ఈవెన్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళు, లేదంటే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకు మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, దీని కషాయం కనుక మీరు తాగినట్లయితే ఇటు స్త్రీలకు అటు పురుషులకు, అలాగే హార్ట్ డిసీజెస్ చిన్నపిల్లల్లో కూడా మనకు కనిపిస్తుంది, రెగ్యులర్గా వింటూనే ఉంటాము. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలకి కూడా ఈ హార్ట్ డిసీజెస్ వస్తూనే ఉంది. సో వాటిని మనం దూరం చేసుకోవడానికి ఈ మద్ది చెక్కను ఒక 3 లేదంటే 4 చిన్న చిన్న చెక్కలుగా వస్తుంది మనకు బయట షాప్స్లలో చిన్న చిన్న చెక్కలుగా ఇస్తారు. వీటిని 3 లేదా 4 చెక్కలు రాత్రి నీళ్ళల్లో నానబెట్టండి. అది మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టండి. తెల్లవారుజామున ఇంకొంచెం ఒక పెద్ద గ్లాస్ వాటర్ని అందులో యాడ్ చేసి మీరు స్టవ్ పైన పెట్టి దాని కషాయం వరకు మరిగించండి. బాగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించండి. ఎందుకంటే దాంట్లో ఉన్న సారం అంతా బాగా బాయిల్ అయిపోయి ఈ నీటికి అనేది రావాలి. చిన్న మంట పైన మరిగించిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని మీరు హనీ, మంచి రకం తేనెను అందులో మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. మీకు ఎలా వీలుంటే అలా, ఒకటేసారి తాగాలని లేదు. మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైంలలో 2 పూటలా తాగొచ్చు. బట్ తాగే టైంలో మీరు కొంచెం వేడి చేసుకొని వెచ్చ చేసుకొని తాగండి. దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ అండి. అలాగే ముఖ్యంగా పెయిన్స్తో బాధపడేవారు, అంటే నార్మల్గా బహిష్టు పెయిన్స్తో, మెన్సెస్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్లకు అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఒక 3 మంత్స్ వరకు కంటిన్యూ చేయండి దీన్ని. మీకు రెగ్యులర్గా శాశ్వతంగా పరిష్కారాన్ని దొరకాలి అంటే ఒకటేసారి 2 సార్లకు కనిపించదండి. మీరు కంటిన్యూ ఒక 3 మంత్స్ వరకు వాడండి. చాలా బాగా అద్భుతమైన రిజల్ట్స్ అండి. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో ఊబకాయం పెరిగిపోతుంది కాబట్టి ఈ ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా ఈ అర్జున అనేది ఈ మద్ది చెక్క చూర్ణం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి పంపించడానికి ఈ మద్ది చెక్క అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకా అంతేకాకుండా ఈ మద్ది చెక్కకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని మన ఎముకలు, అంటే పల్చగా ఉన్న ఎముకలు ఎవరికైతే ఉంటాయో, అంటే బోన్స్ విపరీతమైన విరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇది తాగడం వల్ల, ఈ కషాయం తాగడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవుతుంది. ఒకవేళ విరిగిన ఎముకలు ఏదైతే ఉంటుందో అది తొందరగా అతకడానికి ఇది సులభంగా మార్గం అవుతుందండి. సో మీరు ఇది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.